గోధుమలు పంట కోసే కాలానికి ఈయన వెళ్ళిపోయి, నా భార్యని నేను చూడాలి, నా భార్యని నేను కలుసుకోవాలి, మాట్లాడాలని మేక పిల్లని తీసుకుని పోయాం. అయితే ఈయన అలిగిపోయింది కదా అని వాళ్ళు వేరే వాళ్ళకి ఇచ్చారన్న సంగతి ఈయనకి తెలియదు. ఈయనేమో కోపంలో ఇంటికి వెళ్ళిపోయాడు. వాళ్ళ తల్లిదండ్రుల ఇంటికి. వాళ్ళు ఏమనుకున్నారంటే, ఓ, ఆయన ఇజ్రాయేల్ కాబట్టి, యూదులు కాబట్టి, ఇది ఫిలిస్తీన్లు కాబట్టి ఇంకా రాడులే, కొట్లాడిపోయాడు కదా అని వీళ్ళు అనుకున్నారు. అడగకుండానే, మనసు తెలుసుకోకుండానే ఏం చేశారంటే, వీళ్ళు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు పెళ్లి చేసేసారు. ఈయన రాగానే వాళ్ళు ఆశ్చర్యపడిపోయింటారు, ఇదేంటి కొట్లాడిపోయినాడు మళ్ళీ వచ్చిందని. చూడండి కింద మనం చూసుకుంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నాడు. त्याचा सासरा म्हणाला, तू तिच्या पराक्रमाचा द्वेष करतोस असे मला खरोखर वाटल्यामुळे मी ती तुझ्या सोबत्याला दिली आहे. तिची धाकटी बहीण तिच्यापेक्षा सुंदर आहे ना, तिच्याऐवजी ही घे. ఏమంటున్నారు చూడండి నేను. ఆమె తండ్రి లోపలికి అతనిని వెళ్ళ నీయక, నిత్యముగా నీవు ఆమెను దేశించితవనుకోని నీ స్నేహితునికి ఆమెను ఇచ్చి తిని, ఆమె చెల్లెలే ఆమె కంటే చక్కగా నిధికిగా ఆమెకు పతిగా ఈమె నికుత్తునని చిత్తగించమని. ఏమంటున్నాడు ఆయన? నీ కోపం పడిపోయావు కాబట్టి నువ్వు ఆమె దేశిస్తావు, నన్ను మోసం చేసిందని నువ్వు బాధపడ్డావని ఇంకా రావనుకొని నేను నీ స్నేహితునికి ఇచ్చి పెళ్లి చేశాను. కానీ నాకు ఇంకొక కూతురు ఉంది, ఈమె కంటే అందంగా ఉంది, సుందరంగా ఉంది, ఆమెనిచ్చి నీకు పెళ్లి చేస్తాను. సంసోను ఆమెని ప్రేమించాడు. ఆమె కావాలని తల్లిదండ్రుల్ని తోలకొచ్చుకొని చేసుకోవాలనుకున్నాడు. ఒక్కసారి ఆమె లేదు, ఆమె చెల్లెని చేసుకోగానే ఈయనకి కోపము పరాకాష్ఠ చేరింది. చూడండి కింద మనం కానీ చూసుకుంటే 3వ వచనంలో సంసోను ఏం చేస్తున్నాం. त्या लोकांना म्हणाला, यावेळेस मी फलिस्त्यांचे नुकसान करून त्यांचे उत्ते फेडून. ఏమంటున్నారు? అప్పుడు సంసోను, ఫిలిష్తీయులకు హాని చేయని ఎడల వారి విషయములో నేనిప్పుడు నిరాపరాధినని వారితో చెప్పాను. ఖచ్చితంగా నేను వాళ్ళకి